రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కస్టడీకి సంబంధించి కూడా ముగియడంతో ఆయన మరికాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించి తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు. వారం రోజుల పాటు రాధాకిషన్ రావును ప్రశ్నించిన పోలీసులు ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా మరింత మందిని విచారించనున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఇప్పటికే చాలా మందిని విచారిస్తూ ఉన్నారు. రాధాకిషన్ రావు వెల్లడించిన వివరాల దర్యాప్తును కీలక మలుపు తిప్పే అవకాశాలున్నాయని కూడా సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి కూడా ప్రస్తుతం రాధాకిషన్ రావు కస్టడీ ముగియడంతో కూడా వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశపెట్టే దిశగా కూడా అడుగులు ముందుకు పడుతున్నాయి. అయితే దీనిపై పూర్తి సమాచారాన్ని కూడా మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఈ రోజుతో రాధాకిషన్ కస్టడీ అయితే ముగిసింది. మొత్తానికి ఈరోజు ఉదయం బంజారాహిల్స్ పిఎస్ నుంచి నేరుగా గాంధీ హాస్పిటల్కి అయితే వైద్య పరీక్షల నిమిత్తం అయితే రాధాకిషన్ రావు అయితే తీసుకెళ్లారు. ఏదైతే వైద్య పరీక్షలు తదనంతరం కూడా ఏదైతే కోర్టులో అయితే హాజరుపడతారు. మొత్తానికి ఇప్పటికీ 7 రోజులు కస్టడీకి తీసుకున్న పోలీసులు మొత్తానికి రాధాకిషన్ రావుని పూర్తిగా విచారించారు. అలాగే ఈ రాధాకిషన్ రావు కస్టడీలో కూడా కీలక సమాచారాన్ని సేకరించినట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఇప్పటికే 7 రోజులు కస్టడీ ముగియడంతో మరి కాసేపట్లో కూడా ఏదైతే కోర్టులో హాజరుపరిచిన తర్వాత 14 రోజులు రిమాండ్ విధించే అవకాశం అయితే ఉంది. మొత్తానికి ఈ కేసులో ఇప్పటికీ ప్రణీత్ రావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పటికే తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావు అలాగే ప్రభాకర్ రావు వీళ్ళందరి పేర్లు కూడా బయటకు రావడంతో వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ప్రభాకర్ రావు, ఎస్ఐబి చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇతనిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. మొత్తానికి వీళ్ళందరినీ విచారించిన తర్వాత ఈ కేసులో కీలక ఇన్ఫర్మేషన్ అయితే పోలీసులు సేకరించారు. అలాగే ప్రతి ఒక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. మొత్తానికి ఇప్పటికే ఏదైతే ఈ కేసులో పోలీసులు కూడా దర్యాప్తు కీలకంగా చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్ అలాగే జూబ్లీస్ పలు చోట్లయితే ఏదైతే ఈ సర్వర్లకు సంబంధించిన సెంటర్లు కూడా గుర్తించారు. ముఖ్యంగా ఏదైతే రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో జూబ్లీస్లో ఒక సెంటర్ను కూడా గుర్తించారు. ఈ సెంటర్లోనే కీలకంగా ఏదైతే భుజంగరావు ఈ సెటిల్మెంట్లు చేసినట్లు కూడా తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఈ ఫోన్ ట్యాపింగ్ అడ్డు పెట్టుకొని ఏదైతే కానిస్టేబుల్ నుంచి డీసీపీ స్థాయి వరకు కూడా కీలకమైన సెటిల్మెంట్లు చేసినట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణలోని సంచలనం సృష్టించిన ఈ ఫోన్ ట్యాపింగ్ ప్రస్తుతం ఒక కీలక దశలో అయితే ఉందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు దీని వెనక రాజకీయ నేతలు కూడా ఒక్కొక్కరు కూడా బయటకు వస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వ హయాంలో అప్పుడు ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలోనే ఈ సెంటర్లు ఏర్పాటు చేసుకున్నారు. అలాగే అక్కడి నుంచి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం నడిపినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఎలక్షన్స్ కావచ్చు లేదంటే డబ్బులకు సంబంధించి హవాలా అమౌంట్కి సంబంధించి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కీలకంగా వ్యవహరించింది. ఇప్పటికే ఏదైతే గత ఎలక్షన్స్ అంటే 2018 ఎలక్షన్స్ కావచ్చు, మునుగోడు అలాగే ఏదైతే హుజురాబాద్ అలాగే ఈ బై ఎలక్షన్స్ కావచ్చు లేదంటే 2023 ఎలక్షన్స్ కావచ్చు, ఈ ఎలక్షన్స్లో కూడా కీలకంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అయితే వ్యవహరించింది. మొత్తానికి ఈ కేసులో ఇప్పటికే కీలక వ్యక్తులను అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అలాగే ఎస్ఐబిలో పనిచేసిన కొంతమంది ఆఫీసర్లు కూడా ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తున్నారు. అలాగే వాళ్ళ రికార్డులు కూడా స్టేట్మెంట్ రూపంలో అయితే రికార్డులు కూడా తీసుకుంటున్నారు. మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికీ కీలకంగా ఉన్న భుజంగరావు, తిరుపతన్న అలాగే రాధాకిషన్ రావు వీళ్ళని అయితే విచారించారు. ప్రస్తుతం వీళ్ళందరూ కూడా చంచల్ కూడా జైల్లో అయితే ఉన్నారు. తర్వాత ఈ రోజు రాధాకిషన్ రావుకి సంబంధించి కస్టడీ ముగియడంతో ప్రస్తుతం నేరుగా గాంధీ ఆసుపత్రికి అయితే తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షల తదనంతరం కూడా ఏదైతే కోర్టులో హాజరుపరుస్తారు. మొత్తానికి ఇప్పటికీ ప్రభాకర్ రావు ఒకళ్ళే ఇంకా ఏదైతే అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ప్రభాకర్ రావును విచారించిన తర్వాత ఈ కేసులో కీలకమైన వ్యక్తులు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే ఈ కేసులో ఇప్పటికే రాజకీయవేత్తల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే చాలా కీలకమైన నేతలు ఈ ఫోన్ ట్యాపింగ్లో ఇన్వాల్వ్ అయినట్లు కూడా తెలుస్తుంది. గత ప్రభుత్వం హయాం పెద్దలే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు కూడా కొన్ని ఆధారాలు అయితే పోలీసులు అయితే సేకరించారు. మొత్తానికి ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు సెంటర్లో ఏర్పాటు చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అలాగే ఏదైతే కానిస్టేబుల్ స్థాయి నుంచి డీసీపీ స్థాయి వరకు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అడ్డు పెట్టుకొని చాలా కీలకమైన సెటిల్మెంట్లు చేసినట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఇప్పటికే రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మరికొంతమందికి కూడా నోటీసులు అయితే జారీ చేయనున్నారు. ఏదైతే నోటీసులు జారీ చేసిన తర్వాత వాళ్ళు కూడా విచారించిన తర్వాత ఈ కేసులో కీలకమైన వ్యక్తులు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.